పిల్లలు ఎలా ఉన్నారు? సో లాక్డౌన్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నేను ఈరోజు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక టాపిక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని భావిస్తున్నాను. సో బెస్ట్ 10 సైంటిఫిక్ స్టడీ టిప్స్. సో ఫస్ట్ వన్, మ్యూజిక్ ఆన్ ది లూప్. సో చాలామంది ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందు కానీ ఉదయం లేచిన వెంటనే కానీ సైలెంట్ మ్యూజిక్ని వింటారు. వినడం వల్ల ఏమవుతుందంటే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది, చేసే పని మీద ఏకాగ్రత అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇంక్రీజ్ యువర్ ఫోకస్ బై లిజనింగ్. వినడం వలన ఏదైనా ఒక పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది. సో టు మేక్ వెన్ యూఆర్ స్టడీ, అది మనం స్టడీస్కి అప్లై చేసినప్పుడు కూడా ఒక సైలెంట్ మ్యూజిక్ని మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ మనం సైలెంట్ రీడింగ్ చేస్తూ ఉంటే మన మైండ్కి ఎక్కువగా గ్రాస్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో లిజన్స్ టు రిపీటెడ్ బీట్. సో రిపీటెడ్ బీట్ ఏదైతే ఉందో మీ మనసుకు నచ్చింది, ఆ బీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీట్స్ని మనం రెగ్యులర్గా వింటూ ఉంటే చదివే సామర్థ్యం మనకి పెరుగుతుంది. సో ఎంజాయ్ వైల్ లెర్నింగ్ అంటే చదివేటప్పుడు నేర్చుకునేటప్పుడు మనం దాంట్లో మనం ఆనందాన్ని వెతుక్కోవాలి. అంతేగాని ఎవరి కోసమో చదువుతున్నామని మనం ఫీల్ అవ్వకూడదు. మన కోసం మనం చదువుతున్నాం కాబట్టి ఆ చదివే టైంలో శ్రద్ధగా చదివితే మనకి ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది, దాన్ని ఎక్కువగా మార్కులు స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఫస్ట్ వన్, మ్యూజిక్ ఆన్ ది లూప్. సెకండ్ వన్, సబ్జెక్ట్ వెరైటీ. సో ఒకేసారి రోజంతా ఒకే సబ్జెక్ట్ చదవడం వల్ల ఏమవుతుందంటే బోర్ వస్తుంది. రెండోది యాంగ్జైటీ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నామంటే రోజులో చదివేటప్పుడు మల్టిపుల్ సబ్జెక్ట్స్ని చదవాలి. ఆ చదవడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద బోర్ అనేది తగ్గుతుంది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో ఒకే దాన్ని చదవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ స్టోర్ చేసుకోవడం వల్ల అది కరెక్ట్గానే స్టోర్ చేసుకుంటుంది, కానీ దాన్ని రిట్రీవ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్స్ అయ్యే స్టేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి 2 రకాలైన ఆల్టర్నేటివ్స్ ఉండొచ్చు, లేదా ఒక క్వశ్చన్కి 3 రకాల సమాధానాలు రాసే అవకాశం ఉండొచ్చు. మనం మొదటగా ఒక సమాధానం చదువుతాం, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొక బుక్లో ఇంకొక సమాధానం చదువుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ k = p² - 1 / p² + 1 అనేది ట్రిగనామెట్రీలో ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ని 3 రకాలుగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు cos θ = p² - p² + 1 అనేది మూడు రకాలుగా సాల్వ్ చేసుకోవచ్చు. మనం ఎగ్జామ్లో వచ్చేటప్పుడు సో ఏ మెథడ్ ఉపయోగించాలనేది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లాంగర్ పీరియడ్లో మనం ఎప్పుడు చదవకూడదు ఒకే సబ్జెక్ట్ని. సో నెక్స్ట్, లెట్స్ బ్రేక్ ఇట్ అప్ యువర్ డే ఇంటూ 4 పార్ట్స్. అంటే మనం చదవాలనుకున్న ఏదైతే సమయం ఉందో ఆ సమయాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ సెషన్. సో మార్నింగ్ సెషన్లో ఏ టైంలో చదవాలనుకుంటున్నారు, ఆఫ్టర్నూన్ సెషన్లో ఏ టైంలో చదవాలనుకుంటున్నారు, ఈవినింగ్ సెషన్లో ఏ టైంలో చదవాలనుకుంటున్నారు, నైట్ సెషన్లో ఏ టైంలో చదవాలనుకుంటున్నారు, పర్టికులర్గా టైం ఫిక్స్ చేసుకుని దాన్ని వైలేట్ చేయకుండా మనం చదవగలిగితే మనం మంచి మార్కులు తెచ్చుకుంటాం. సో నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తామంటే రివైజ్ సబ్జెక్ట్స్ పీరియాడికలీ ఇన్ ద బ్రేక్స్. లేదా నైట్ టైం అయినా అవ్వచ్చు, మధ్యలో ఈ 4 సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సెషన్స్లో బ్రేక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కాన్సెప్ట్స్ని ఒకసారి రివైజ్ చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా బ్రెయిన్లో స్టోర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ వన్, మ్యూజిక్ ఆన్ ద లూప్. సెకండ్ వన్, సబ్జెక్ట్ వెరైటీ. సో థర్డ్ వన్, బ్రేక్స్.
సో 4 డిఫరెంట్ సెషన్స్ ఇన్ ఏ డే. నీ డైలీ రొటీన్ని 4 భాగాలుగా విడగొట్టుకోవాలి. ఆ 4 భాగాల్లో ఫస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 15 మినిట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకునేటట్టుగా ఉండాలి. తర్వాత స్టడీ అనదర్ 60 మినిట్స్. సో ఈ 110 మినిట్స్ మీన్స్ నియర్లీ 2 అవర్స్. ఈ 2 అవర్స్ని మనం కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత సో ఒక లాంగర్ బ్రేక్ని తీసుకుని మనం మనకు నచ్చిన వీడియోస్ చూడడం కానీ, మనకు నచ్చిన కామిక్స్ చూడడం కానీ, మనకు నచ్చిన సాంగ్స్ చూడడం కానీ, లేదా ఫ్రెండ్స్తో చాట్ చేయడం ద్వారా కానీ, లేదా రిలేటివ్స్తో మాట్లాడడం కానీ, లేదా ఫ్రెండ్స్తో చదివిన దాన్ని డిస్కస్ చేయడం కానీ ఈ లాంగర్ బ్రేక్లో మనం చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చదివింది మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇండివిజువల్ సెషన్ ఎలా ఉంటుందంటే సో 50 మినిట్స్ ఫస్ట్ టైం అండ్ 60 మినిట్స్ టైం, అంటే 2 అవర్స్ టైంని మనం 2 పార్ట్స్ కింద డివిజన్ చేసుకుంటే 50 మినిట్స్ ఒక పార్ట్, 60 మినిట్స్ ఒక పార్ట్ కింద మనం చేసుకొని చదివితే చదివింది మనం ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకేసారి కంటిన్యూస్గా ఒకే రోజు ఎగ్జామ్ ముందులో చదివినంత మాత్రాన మన బ్రెయిన్లోకి ఏమీ ఎక్కదు. ఎక్కినా అది ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రేక్స్ ఇచ్చుకుని చదువుకుని రెగ్యులర్గా చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ దాన్ని ఎక్కువగా ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్రేక్లో ఏం చేయాలి అంటే గెట్ అప్ స్ట్రెచ్ ఫర్ ఎ వైల్. లెగ్సి ఒకసారి బాడీ అంతా కాళ్ళు చేతులు మనం బాగా ఆడించడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. లేదా గో ఫర్ అ షార్ట్ వాక్, అలా ఇంట్లో అటు నుంచి ఇటు తిరగడం వల్ల కూడా ఈ మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి. లేదా డ్యాన్స్ ఫర్ ఎ వైల్, చిన్న స్టెప్స్, మీకు వచ్చిన స్టెప్స్ ఏదో మీకు నచ్చిన పార్ట్ని పెట్టుకుని డ్యాన్స్ చేయడం వల్ల కూడా మీ మజిల్స్ అనేవి ఈజ్ అవుతాయి. సో స్ట్రెచ్చింగ్ అనేది చేయొచ్చు, లిటిల్ ఎక్సర్సైజ్, షార్ట్ వాక్ అన్నా వెళ్ళచ్చు, లేదా చిన్న డ్యాన్స్ మూమెంట్స్ అన్నా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ అనేది రిలాక్స్ అయ్యే స్టేట్లోకి వస్తుంది. సో ఇట్ రిఫ్రెషెస్ యువర్ మెమరీ అండ్ ఫోకస్ అగైన్ ఆన్ స్టడీస్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెమరీ అనేది రీఫ్రెష్ అవుతుంది, మళ్ళీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. 4th వన్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫ్లో అనేది బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ ఆక్సిజన్ పంపింగ్ అనేది బ్రెయిన్కి ఎక్కువగా జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది, బ్లడ్ పంపింగ్ అనేది బెటర్గా ఉంటుంది, ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి సఫిషియెంట్గా వెళ్తుంది, స్టే ఫోకస్డ్, మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని మీద ఎక్కువగా శ్రద్ధను పెట్టే అవకాశం ఉంటుంది. స్టే ప్రొడక్టివ్. సో చదివిన దాన్ని మన బ్రెయిన్లో చక్కగా భద్రపరుచుకుంటాం. స్టే మోటివేటెడ్. సో మనంతట మనం సెల్ఫ్ మోటివేట్ అవుతాము. ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన కొద్దిగా రిలాక్స్ అవ్వడం వల్ల మళ్ళీ దాని మీద చదవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాము. ఇది 4th వన్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ అనేది తగ్గుతుంది, డిప్రెషన్ అనేది తగ్గుతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో మనం ఏదైతే ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక మార్కులు తక్కువ వచ్చిన విధానాన్ని బట్టి మానసిక ఆందోళనకి గురైపోయి ఉంటాము. ఆ ఆందోళనన్నీ ఈ ఎక్సర్సైజ్ అనేది దూరపరుస్తుంది. కాబట్టి గెటప్ ఏ డాన్స్ లిటిల్ బిట్ విల్ ఫీల్ బెటర్. కొద్దిగా లేచి చిన్నపాటి డ్యాన్స్ మనం చేస్తే, అంటే ఎక్సర్సైజ్ టైప్ చేస్తే మనం బెటర్గా ఆలోచించే విధానము ఉంటుంది. 5th పాయింట్ నోట్స్. సో నోట్స్ టేక్ ఏ నోట్స్, మేక్ ఏ నోట్స్. టేక్ ఏ నోట్స్ అంటే ఇది నోట్స్ టీచర్ దగ్గర నుంచి మనం స్వీకరించడం. మేక్ ఏ నోట్స్ అంటే మన ఓన్గా మన నోట్స్ అనేది ప్రిపరేషన్ చేసుకోవడం.
సో క్లాస్లో జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ అనేది టీచర్ చెప్తుంటే దాన్ని డిక్టేట్ చేస్తున్నప్పుడు మనం రాసుకునేదాన్ని టేకే నోట్ అంటారు. మేకే నోట్ అంటే మనం సెల్ఫ్ స్టడీ చేసినప్పుడు పాయింట్స్ ఏవైతే వచ్చినాయో ఆ పాయింట్స్ని మనం మెయిన్ పాయింట్స్ లేదా కీ పాయింట్స్ మనం రాసుకోవడాన్ని ఏమంటున్నాం అంటే మేకే పాయింట్స్ అంటే దీన్నే నోట్ మేకింగ్ అనేది కూడా అని అంటారు. సో వైల్ ద నోట్స్ విత్ ద మల్టిపుల్ కలర్స్ రైట్ నోట్స్ మనం రాసుకునేటప్పుడు మల్టిపుల్ కలర్స్ ఉండేటట్టుగా నోట్స్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ ఇంపార్టెంట్ అనేది క్లియర్గా మనం మెన్షన్ అవుతుంది. అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని బోల్డ్గా రాసుకుంటే అది చూడగానే బుక్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో దట్ యూ కెన్ రికగ్నైజ్ ద పాయింట్స్ ఈజీలీ. మనం ఆ పాయింట్స్ని తొందరగా రికగ్నైజ్ చేయగలుగుతాము. అంటే అది చదివి 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ బుక్ ఓపెన్ చేసి ఆ పాయింట్ చూడగానే మనకు వెంటనే రికగ్నైజ్ అవుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే మనం ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు అది మన బ్రెయిన్ మెమరీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అదే సినిమాలో బిట్లు టీవీలో వచ్చినప్పుడు మనం చూసి ఎంజాయ్ చేస్తాం. దాని ముందు ఉన్న సీక్వెన్స్ దాని తర్వాత ఉన్న సీక్వెన్స్ని వెంటనే జ్ఞప్తికి తెచ్చుకుంటాం. సో అంత బ్రెయిన్కి మెమరీ పవర్ మనకు ఉంటుంది, కానీ దాన్ని మనం స్టడీస్లో యూటిలైజ్ చేయలేము. కాబట్టి కలరింగ్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ తొందరగా రికగ్నైజ్ చేస్తుంది, దాన్ని రీకాల్ చేసుకునే కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మల్టిపుల్ కలర్స్ పెన్స్తో మనం రాస్తే బాగుంటుంది నోట్స్. సో బెనిఫిట్స్ ఏంటి? ఈ నోట్స్ రాయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే యాక్టివ్లీ లెర్నింగ్ అండ్ లిజనింగ్. సో చాలా యాక్టివ్గా మనం నేర్చుకోవడం కానీ వినడం కానీ జరుగుతుంది. సో యాక్టివ్లీ లిజనింగ్ మోర్ కేర్ఫుల్లీ అండ్ వన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ యాక్టివ్గా వినడం ద్వారా ఏమవుతుందంటే ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. సో బికాస్ వీఆర్ ఎంగేజ్డ్ విత్ కంటెంట్ అండ్ క్వశ్చన్. సో ఎప్పుడైతే నువ్వు క్లాస్ రూమ్లో బాగా ఎంగేజ్ అయ్యి ఉంటావో, ఎంగేజ్ అయ్యి ఉండడం అంటే టీచర్ చెప్పిన దానికి ప్రతిస్పందనలు నువ్వు బాగా ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాన్సెప్ట్ మీద నీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎప్పుడైతే వచ్చినాయో నీకు కాన్సెప్ట్ అనేది బాగా అర్థమైనట్లు లెక్క. కాబట్టి స్కూల్లో కానీ కాలేజీలో కానీ టీచరు డెమాన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనము నోట్ మేకింగ్ అనేది లేదా రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి. ఈ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రన్నింగ్ నోట్స్ని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసినప్పుడు లేదా రీకాల్ చేసినప్పుడు టీచర్ చెప్పింది మనకి 60% మనకి గుర్తుకు వస్తుంది. సో మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ నోట్స్ తీసి మనం చదివినప్పుడు 100% కాన్సెప్ట్ అనేది మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మనము క్లాస్ రూమ్లో ప్యాసివ్గా ఉండకూడదు, అంటే బద్ధకంగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. అంటే ఎంజాయ్ చేస్తూ శ్రద్ధను పెడుతూ మనం క్లాస్ రూమ్లో ఉండాలి. సో క్లాస్ రూమ్లో ఐడియల్గా ఎప్పుడు కూర్చోవద్దు. సో ఈ పాఠం చెప్తున్నప్పుడు టీచర్ దానికి సంబంధించిన ఏదైనా మనకి చెప్తున్నప్పుడు మనకి నచ్చినట్టుగా మనకు అర్థమయ్యే భాషలో డయాగ్రామ్స్ వేసుకోవడం కానీ, ఫ్లాష్ కార్డ్స్ రాసుకోవడం కానీ, ఫ్లో చార్ట్స్ చేయడం కానీ, ఇవి మనంతట మనంగా మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ఈట్ ఏ బనానా అని ఉంది. దీన్ని మనం రాసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ అనేదాన్ని చిన్న పేపర్ మీద, ఈట్ అనేదాన్ని ఒక చిన్న పేపర్ మీద, బనానా అనేదాన్ని ఒక చిన్న పేపర్ మీద మనం రాసుకుని ఒక ఫ్లాష్ కార్డ్ కింద మనం తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ చేయడంలో మన యొక్క ఇంట్రెస్ట్, మన క్యాలిబర్ అనేది బాగా పెరుగుతుంది. సో వన్ టైం మనకు ఒక రకమైన ఆలోచన రావచ్చు, రెండోసారి రెండో రకమైన ఆలోచన రావచ్చు. సో ఫ్లాష్ కార్డ్స్ అంటే సో ఒక పేపర్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నోట్ చేసుకుని, సో 1, 2, 3 అని మనం నోట్ చేసుకుని దాన్ని పిల్లలకి చూపిస్తున్నట్టుగా చూపించి మనంతట మనము ఏం చేస్తామంటే ఆ పాయింట్ని ఒక్కొక్క దాన్ని డిస్క్రైబ్ చేయడం లేదా ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ మా శబ్దంతో మనం చెప్పడం వల్ల బ్రెయిన్ అనేది రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది.
సో మేక్ మెమోనిక్స్ అంటే ఈ గుర్తుపెట్టుకునే లక్షణాల కింద. ఫర్ ఎగ్జాంపుల్ విబ్జిఆర్ ఉంది. సో విబ్జిఆర్లో ఆర్ ఫర్ రెడ్, ఓ ఫర్ ఆరెంజ్, వై ఫర్ ఎల్లో, జీ ఫర్ గ్రీన్, బీ ఫర్ బ్లూ, ఐ ఫర్ ఇండిగో, వి ఫర్ ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఏబిసిడీలు ఉన్నాయి. ఏబిసిడీలు XYZ వరకు మనం రాసుకోవచ్చు. అలాగే రివర్స్లో. సో దీని కింద ఏ కింద X వస్తుంది, యాక్స్. బి కింద Y వస్తుంది, బాయ్. సి కింద Z వస్తుంది, బికాజ్. డి కింద ఇంకా అలా అక్షరాలు వస్తాయి. కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆర్ఐ ఉంటుంది. ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు. సో ఇలాగా మనం కొన్ని షార్ట్ కట్స్ మనం ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మేక్ మెమోనిక్స్ టు గివ్ యువర్ మెమరీ విజువల్ సపోర్ట్ అంటే ఎక్కువగా చూసిన దాన్ని ఎక్కువగా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కామిక్ స్టోరీస్ ఉన్నాయనుకోండి, అందులో ఉన్న క్యారెక్టర్స్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. అది విజువలైజేషన్ కాబట్టి కంపల్సరీగా బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. సో లాంగ్ టెక్స్ట్ స్పీచ్, రికార్డ్ నోట్స్ ఇన్ యువర్ ఓన్ వాయిస్. మనం ఏదైనా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ నోట్స్ని మనం గట్టి శబ్దంతో మనం చెప్తున్నప్పుడు సో మనకి అది ఎక్కువగా వినపడుతుంది. రీసౌండ్ రావడం వల్ల మనకి ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఆయన నటుడిగానే ఆయన ఎక్కువగా తెలుసు. కానీ ప్రజల్ని వేలాది మంది, లక్షల మంది ప్రజల ముందు ఆయన స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు స్టార్టింగ్లో భయపడేవాడు. అందుకోసం ఆయన ఏం చేసేవాడంటే ఒక టేప్ రికార్డర్లో సో వేలాది మంది జనాలు అల్లరి చేస్తున్నట్టు, కేకలు పెడుతున్నప్పుడు ఆయన మెసేజ్కి క్లాప్స్ కొడుతున్నట్టుగా రికార్డ్ చేసుకుని అద్దం ముందు ఈ టేప్ రికార్డ్ ఆన్ చేసి ఆవేశంతో ఉద్వేగపూరితంగా ఈ మెసేజ్ అనేది ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు మనకున్న రాజకీయ నాయకుల్లో లేదా సినీ నటుల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రాక్టీస్ మనం చేసినప్పుడు అది మన యొక్క సబ్కాన్షియస్ అంటే బ్రెయిన్ యొక్క సబ్కాన్షియస్లో అది మనకి స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ నోట్ మేకింగ్ అనేది స్టూడెంట్ యొక్క లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. సో దీన్ని రివైజ్ చేసుకునేటప్పుడు మొత్తం సబ్జెక్ట్ అంతా చదవక్కర్లేకుండా ఆ పాయింట్స్ని మనం ఒకసారి చదివితే బ్రీఫ్గా చదవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కాన్సెప్ట్ అనేది మనకి గుర్తు వస్తుంది. 6th పాయింట్ టీచ్. సో మనం చదివిన దాన్ని వేరే వాళ్ళకి మనం టీచ్ చేయాలి. అంటే ఒక చాక్ పీస్ తీసుకుని ఒక బోర్డు మీద మనంతటా మనమే మన ఎదురుగా వేరే వాళ్ళు ఎవరో ఉన్నట్టుగా టీచ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్లో మనం ఏదైతే చదివామో ఆ కాన్సెప్ట్ని మనం రిప్రజెంటేషన్ చేయడం అనేది మనకు వస్తుంది. ఓరల్గా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే రిటన్ అని వస్తుంది. సో లిజన్, స్పీక్, రైట్, లిజన్, రీడ్. మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి బేసిక్గా ఉంటాయి. అంటే వినాలి, ఫస్ట్ లిజనింగ్ చేయాలి, తర్వాత దాన్ని చదవాలి, చదివిన దాన్ని స్పీక్ అంటే మాట్లాడాలి. సో మాట్లాడిన దాన్ని వర్డ్స్లో రాయాలి. అంటే మనము ఈ 3 చేయకుండా రాసేద్దామంటే కుదరదు. అంటే రాసిన తప్పులు దొరుకుతాయి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉండదు, మిస్టేక్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి లిజనింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. లిజనింగ్ చేసిన తర్వాత రీడింగ్ ఎబిలిటీ పెంచుకోవాలి. రీడింగ్ ఎబిలిటీ పెంచుకున్న తర్వాత స్పీకింగ్ ఎబిలిటీ పెంచుకోవాలి. స్పీకింగ్ ఎబిలిటీ పెంచుకున్న తర్వాత రైటింగ్ కాన్సెప్ట్స్ పెంచుకోవాలి. లేదా రైటింగ్ స్ట్రాటజీస్ పెంచుకున్నప్పుడే మనం ఎక్కువగా మంచి మార్కులు సంపాదించుకోగలుగుతాం. సో వేరే వాళ్ళకి మనం కంపల్సరీగా టీచ్ చేయాలి. మనం ఎప్పుడైతే లో మొరాల్లో ఉన్నామో ఇతరులకు మనం టీచ్ చేసినప్పుడు మనమే టీచర్ కింద, మనమే ఒక స్టూడెంట్ కింద మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మనం టీచర్ కింద ఫీల్ అవుతున్నప్పుడు మనం మన యొక్క
స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. సో యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద ట్రిక్కీ క్వశ్చన్స్ బై అదర్స్. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా లెసన్ చెప్తున్నప్పుడు నీకు ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ని ముందుగానే నువ్వు ఆలోచించుకుని పెట్టుకుని ఉంటావు. కాబట్టి వేరే వాళ్ళు ఎవరో డౌట్ అడుగుతారని నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. సో కాబట్టి డౌట్స్ ఆన్సర్స్ నీ దగ్గరే ఉంటాయి. కాబట్టి ఈ టీచింగ్ అనేది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో 7th వన్, ఫ్రెండ్. సాల్వ్ ఏ ప్రాబ్లం విత్ ఫ్రెండ్. సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఆ ప్రాబ్లం కోసం సొల్యూషన్ కోసం ఫ్రెండ్ని మనం కంపల్సరీగా లేదా దగ్గరగా ఉన్న రిలేటివ్స్ని లేదా పేరెంట్స్ని మనం కలవడం జరుగుతుంది. సో స్టడీయింగ్ విత్ సమ్వన్ ఆర్ ఇన్ ఏ గ్రూప్ హెల్ప్స్ మోస్ట్ పీపుల్ టు ఎన్హాన్స్ దర్ క్రియేటివిటీ అండ్ క్యాలిబర్. సో మన యొక్క ఆ రేంజ్ అంటే మన స్టాండర్డ్, మన క్యాలిబర్ ఏదైతే ఉందో అలా క్యాలిబర్ ఉన్న వారితోనే మనం ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన క్రియేటివిటీ, మన క్యాలిబర్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి చదువుకునేటప్పుడు డిస్కషన్ అనేది గ్రూప్ డిస్కషన్ అవ్వచ్చు, ఇండివిజువల్ డిస్కషన్ అవ్వచ్చు. ఆ డిస్కషన్ అనేది కంపల్సరీగా ఉన్నప్పుడే మన యొక్క ఎబిలిటీస్, మన క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రెండ్ అనేవాడు కంపల్సరీగా మన ఐడియాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం మన గ్రూప్లో పెట్టుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క స్టాండర్డ్, మన యొక్క చదువు అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పికప్ ద ఫోన్, డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకు డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి, సో మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఫోన్ తీసుకుని ఫ్రెండ్స్తో డిస్కషన్ అనేది కంపల్సరీగా చేయాలి, లేదా టీచర్స్తో అయినా డిస్కస్ చేయాలి. సెలెక్ట్ సిమిలర్ మైండెడ్ పీపుల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మన ఆలోచనలు, మన అభిరుచులు తగ్గ వాళ్ళే మనం ఫ్రెండ్షిప్ అనేది చేసుకోవాలి. సో ఇది ఎలా జరుగుతుందంటే ఇనీషియల్ స్టేజ్లో ఈ ప్రైమరీ సెక్షన్లో లేదా నర్సరీ, ప్రీ ప్రైమరీ ఈ స్టేజ్లో క్లాస్లో జాయిన్ అయిన వెంటనే ఎవరు ఫ్రెండ్స్ కారు. ఒక 4-5 రోజులు జరిగేటప్పటికి అల్లరి చేసే వాళ్ళందరూ ఒక చోటికి, చదువుకునే వాళ్ళందరూ ఒక చోటికి, మధ్యస్థంగా ఉండే వాళ్ళందరూ ఒక చోటికి, అలాగా ఫ్రెండ్స్ కింద గ్రూప్ అవుతారు. సో ఈ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన ఆలోచన తగ్గ ఫ్రెండ్స్ని మనం ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. వెర్బలైజింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్. వెర్బలైజింగ్ అంటే మాటికి మనం దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి, చిన్నగా మాట్లాడుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యొక్క మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వెరైటీ. సో వెరైటీ అంటే రకరకాల పద్ధతులు. సో నేను ఒక రకంగా టీచ్ చేయొచ్చు, మీరు ఒక రకంగా టీచ్ చేయొచ్చు, ఇంకో రకంగా టీచ్ చేయొచ్చు. అంటే నాకున్న ఇన్ఫర్మేషను, నేను చదివిన ఇన్ఫర్మేషన్ని మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఇదే టాపిక్ని వేరే వాళ్ళు వేరే రకంగా ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి లెర్న్ ద సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ డిఫరెంట్ మెథడ్స్. సో ఒకే మెథడ్ని రకరకాలుగా మనం చదవచ్చు. సో ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k² - 1 k² + 1. దీన్ని రకరకాలుగా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రకరకాల డిఫరెంట్ మెథడ్స్ని మనం ఉపయోగించినప్పుడు మట్టుకే ఎగ్జామ్లో ఏది ఈజీగా ఉందో దాన్నే మనం రాయగలుగుతాం. మీడియా స్టిమ్యులేట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్. ఈ మీడియా అంటే మ్యూజిక్ అవ్వచ్చు, నోట్స్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మీడియాలోకి వస్తాయి. అంటే టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఈ బ్రెయిన్ అనేది ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ఆలోచింపజేస్తుంది. సో ఇంక్రీజింగ్ ఛాన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ రీటైనింగ్ ద కాన్సెప్ట్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన అండర్స్టాండింగ్ ఎబిలిటీ, రీటైనింగ్ అంటే దాన్ని రీకాల్ చేసే ఎబిలిటీ మనకి ఎక్కువగా పెరుగుతుంది. సో రీడ్ యువర్ నోట్స్ అండ్ అప్డేట్ దెమ్. మనం ఈ నోట్స్ ఎప్పుడైతే తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 రోజుల క్రితం ఒక నోట్స్ తయారు చేశాను. ఏ టెన్సెస్ గురించో, ఏ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించో చదివాను, లేదా నోట్స్ తయారు చేశాను. అది నేను వేరే వాళ్ళ దగ్గర లేదా వేరే వాళ్ళు టీచ్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ నేను మర్చిపోయి ఉండొచ్చు. ఆ మర్చిపోయిన దాన్ని నాకు తెలుసు, నేను విని
నాకు తెలుసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తున్నా అంటే నేను అప్డేట్ చేసుకోవాలి. సో స్టూడెంట్ అనేవాడు, టీచర్ అనేవాడు కంపల్సరీగా నిరంతరము అప్డేట్ అవుతూ ఉండాలి, నిరంతర విద్యార్థి కిందే ఉండాలి. సో డే 1లో రీడ్ ద నోట్స్ అండ్ అప్డేట్ దెమ్. మనం ముందుగా రాసుకున్న నోట్స్ని ఏవైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో సెకండ్ డే 2లో రీడ్ ద టెక్స్ట్ ఆన్ ది అదర్ డే. సో రీడ్ ద టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని నెక్స్ట్ డే సెకండ్ డేలో మనం దాన్ని చదువుకోవాలి. నెక్స్ట్ వాచ్ ఏ వీడియో ఆన్ యూట్యూబ్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ టాపిక్. సో మూడో రోజు ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే చదివామో దాని గురించి యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోని మనం చూడాలి. ఫోర్త్ డే లుకప్ అదర్ ఆన్లైన్ రిసోర్సెస్. ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి లేదా టాపిక్ గురించి ఇంకా ఏమైనా రిసోర్సెస్ దొరుకుతున్నాయేమో అని చెక్ చేసుకోవాలి. డే 5లో క్రియేట్ ఏ మైండ్ మ్యాప్ అండ్ డ్రా ఏ ఫ్లో చార్ట్ అండ్ ఫ్లాష్ కార్డ్. సో మనంతట మనముగా 4 రోజుల్లో ఏమైతే మనం చూసామో, ఏమైతే గ్రహించామో ఆ గ్రహించిన దాన్ని బట్టి మైండ్ మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ అనే టాపిక్ ఉంది. ఈ సెట్స్లో 2 రకాలుగా ఉంటుంది. ఏంటి? రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. ఇంకేముంటాయి సెట్స్లో? టైప్స్ ఆఫ్ సెట్స్. ఇంకేముంటుంది? ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ఇలాగ మనం ఒక మైండ్ మ్యాప్ అనేది మనం గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సెట్స్ అనే కాన్సెప్ట్లో సబ్ డివిజన్స్ ఏముంటాయి, సబ్ డివిజన్లో ఇంకేముంటాయి అనేది మనం చూసుకోవచ్చు. ఈ ఆపరేషన్స్లో యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఇలా మనము చాలా టైప్స్ రాసుకోవచ్చు. అలాగే టైప్స్ ఆఫ్ సెట్స్లో సబ్సెట్, నల్ సెట్, ఇలా మనం రకరకాలుగా మనం చేసుకోవడం వల్ల ఆ పిక్చర్ని చూడగానే ఆ టాపిక్ సంబంధించిన అనాలిసిస్ అంతా మనకు వస్తుంది. సో అందుకే ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు ఫస్ట్ డే మన దగ్గర ఉన్న నోట్స్ని అప్డేట్ చేసుకోవాలి. సెకండ్ డే టెక్స్ట్ బుక్లో ఉన్న మెటీరియల్ని చదవాలి. థర్డ్ డే దానికి సంబంధించిన వీడియో ఏదైనా ఉంటే దాన్ని మనం చూడాలి. ఫోర్త్ డే ఇంకా ఆన్లైన్లో రిసోర్సెస్ ఏమైనా దొరుకుతాయేమో అని చూడాలి. ఇలా 4 రోజులు ఒకే అంశాన్ని మనం చదవడం వల్ల ఫైనల్గా 5వ రోజు దాని మీద మనకి ఒక పట్టు అనేది లభిస్తుంది. సో 9th వన్ వచ్చేటప్పుడు స్లీప్. సో మనము దీన్ని 8-8-8 ఫార్ములా కింద మనం ఆలోచన చేస్తే స్లీపింగ్ అనేది 8 అవర్స్ ఉండాలి, స్టడీ అనేది 8 అవర్స్ ఉండాలి, రిమైనింగ్ థింగ్స్ అనేవి 8 అవర్స్. మనం ఈ 24 అవర్స్ని మనం ఇలా డివిజన్ చేసుకుంటే సో దీన్ని మనం ఇలా పాటించగలిగితే, ఇలా మనం ఎప్పుడు పాటించలేము. ఎందుకంటే మన ఈ 8 అనేది 10 అవ్వచ్చు, 10 అనేది 9 అవ్వచ్చు, లేదా ఈ స్టడీ అనేది 6 అవర్స్ అవ్వచ్చు. ఎందుకంటే మనం స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం. సో మోస్ట్ ఆఫ్ ది టైం 9 to 5 అనేది మ్యాక్సిమం స్కూల్లోనే కాలేజీలోనే ఉంటాం కాబట్టి సో ఈ టైంలో మనం ఈ 8 కాన్సెప్ట్ అనేది కొద్దిగా అటు ఇటు అవుతుంది. సో స్లీప్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ నీడ్స్ రెస్ట్. బ్రెయిన్కి కంపల్సరీగా విశ్రాంతి అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే సో ఈ రెస్ట్లో లేదా విశ్రాంతిలో బ్రెయిన్ ఏం చేస్తుందంటే పొద్దున సాయంత్రం వరకు జరిగిన ప్రతి విషయాన్ని స్టోర్ చేసుకుందాన్ని రికలెక్ట్ చేసుకుంటుంది. ఆ రికలెక్ట్ చేసుకున్న వాటిల్లోనే మనకి కొద్దిగా ఈ కళలు, డ్రీమ్స్ అనేవి లేదా మనకి వస్తాయి, కళలు అనేవి వస్తాయి, ఇమేజ్ రూపంలో వస్తాయి. సో ఈ స్లీప్ వల్ల ఏమవుతుందంటే ఎన్హాన్సెస్ మెమరీ అండ్ ప్రొడక్టివిటీ. మనం చదివిన దాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ స్లీప్ వల్ల ఏమవుతుందంటే రిడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో మనం ఒక అరగంట లేదా ఒక 4 గంటలు చదివాము. 4 గంటలు చదివిన తర్వాత ఒక్క అరగంట పడుకుంటే దానివల్ల ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్లీప్ అనేది మనలో ఉన్న స్ట్రెస్ని, మనలో ఉన్న యాంగ్జైటీని, తొందరపాటుని, ఒత్తిడిని ఎక్కువగా రిలీవ్ చేసే అవకాశం ఉంది. సో 10th వన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. సో డూ ప్రాక్టీస్ టెస్ట్ ఆర్ మాక్ టెస్ట్. నీ అంతా నువ్వే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని
దాని మీద టెస్టులు కండక్ట్ చేసుకోవాలి. సో టెస్టింగ్ యువర్ సెల్ఫ్ పీరియాడికల్లీ ఇంప్రూవింగ్ యువర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. ఇలా నీ అంతటి నువ్వే టెస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ సామర్థ్యము పెర్ఫార్మెన్స్ అనేది ఎంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ ఉన్న ఒక క్వశ్చన్ ఉందనుకోండి. ఈ 10 పాయింట్స్ ఉన్న క్వశ్చన్లో ఫస్ట్ టైం చదివినప్పుడు మనకి 3 పాయింట్సే రావచ్చు, సెకండ్ టైం చదివినప్పుడు 5 పాయింట్స్ రావచ్చు, థర్డ్ టైం చదివినప్పుడు 8 పాయింట్స్ రావచ్చు. అంటే చదివిన ప్రతిసారికి పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్ పెరిగినాయి, ఇక్కడ 3 పాయింట్స్ పెరిగినాయి. ఫోర్త్ టైం జరిగినప్పుడు 10 పాయింట్స్ మనకు గుర్తుంటాయి. సో టెస్ట్ మనం ఒకసారి చదివి దాని పేపర్ మీద మనం రాసినప్పుడు మనం 3 పాయింట్స్ రాయగలుగుతాం. రెండోసారి చదివి మళ్ళీ రాసినప్పుడు 5 పాయింట్స్ రాయగలుగుతాం. మూడోసారి చదివి మళ్ళీ రాసినప్పుడు 8 పాయింట్స్ రాయగలుగుతాం. సో ఇలాగా మనంతట మనమే రెగ్యులర్గా మనం టెస్ట్ చేసుకోవడం వల్ల మన యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఎర్రర్స్ని, మిస్టేక్స్ని అనాలిసిస్ మనంతట మనమే చేసుకోగలుగుతాం. అంటే ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము, ఏ మిస్టేక్ని మనం ఎలా చేస్తున్నాము అనేది ఐడెంటిఫై చేసినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని చేసే అవకాశం ఉండదు. ఫిగర్ అవుట్ యువర్ మిస్టేక్. సో మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నామో ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసి వదిలేయడం కాదు, ఐడెంటిఫై చేసిన దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో రిపీట్ ద టెస్ట్ అగైన్ ఆఫ్టర్ 1 వీక్. మళ్ళీ ఏదైతే మనం టెస్ట్ రాసామో ఆ టెస్ట్ని మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ మనం రాస్తే మనం చేసిన మిస్టేక్స్ని తక్కువ మినిమైజ్ చేసుకోగలుగుతాం. సో మినిమైజింగ్ అవర్ ఎర్రర్స్ గివ్స్ మ్యాక్సిమం మార్క్స్. సో చిల్డ్రన్, సో వన్స్ అగైన్ ఐ విల్ recall 10th step test. So test, sleep, information, friends, teach, notes, breaks, exercise, and music on the floor, on the loop, subject variety. These are the 10 best study tips. So children, if you have any doubts, please WhatsApp to my WhatsApp number 9063254901 and watch my videos on Champion Talks. If you don't subscribe till now, you have to subscribe and press the bell icon and share my videos to as many friends you can. So have a nice day. Hope you enjoy the video. Have a nice day. Thank you.